యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎలా కొంటున్నారో తెలుసా? ఎస్, నేను చాలా డీప్గా దీని గురించి ప్రెసెంట్ ర్యాంకర్స్ తోటి మాట్లాడడం జరిగింది. అంతకుముందు ర్యాంకర్స్ కూడా మాట్లాడాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొనే వాళ్ళు ఎలాగున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, ఏది చేతకాని వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ మూడు గురించి మనం మాట్లాడుకుందాము. అందరూ ఇలా లేరండి, అందరూ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఇలా లేరు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే ఈ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు. అప్కమింగ్ ర్యాంక్ కొట్టే వాళ్ళకి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ర్యాంక్స్ కొట్టే వాళ్ళకి సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, కొత్తగా ఢిల్లీలో కొన్ని కంపెనీలు వెలిసాయి. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే మాక్ ఇంటర్వ్యూస్ వాళ్ళ దగ్గర సంతకం తీసుకుంటాయి. సో ఆ కంపెనీ పేరు కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. ఎవరైనా యూపీఎస్సీ ర్యాంకర్ వచ్చి సో ఇలా జరుగుతుందని చెప్పి ఓపెన్ అప్ అయితే మనం మాట్లాడగలుగుతాం. సో నాకేంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది త్రూ యూపీఎస్సీ ర్యాంకర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తెలిసింది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, వాళ్ళు బయటికి రావట్లేదు, మనం ఏం చేయలేం. అయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. కొత్తగా కొన్ని కంపెనీలు వెలిసాయి. ఏం చేస్తాయి తెలుసా? కేవలం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వీళ్ళకి సైన్ తీసుకుంటాయి. సైన్ తీసుకొని రేపు మీకు ర్యాంక్ వస్తే మీ ర్యాంక్ని ఎవరైనా వాడుకోవచ్చు. సో ఇక మీకు దానికి సంబంధం లేదు. వాళ్ళు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకు సో ఆ వీడియోని ఎవరికన్నా వాళ్ళు సెల్ చేస్తారు. అంటే ఎవరికి యూపీఎస్సీ ర్యాంకర్స్కి తెలియకుండానే పడుతున్న ట్రాప్ ఇది ఒకటి. అండ్ దెన్ కొంతమంది రిసార్ట్స్ తీసుకెళ్ళి అక్కడ మీకు గైడెన్స్ అని, ఇంటర్వ్యూ గైడెన్స్ అని, అదని ఇదని చెప్పి రిసార్ట్స్లో పెడతా ఉంటారు. ఇంకొంతమంది ఫ్రీ టెస్ట్ సిరీస్ ఎప్పుడో వీళ్ళకి గుర్తు కూడా ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. యూపీఎస్సీ అనేది లాంగ్ జర్నీ. ఎప్పుడోసారి టెస్ట్ సిరీస్ రాసుంటారు, దాన్ని వీళ్ళు మొత్తం కదిలిచ్చి ఎక్కడెక్కడ ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి కదిలిచ్చే డేటాబేస్లో నుంచి బయట పెడతారు. అండ్ దెన్ ఫ్రీ మెటీరియల్, ఆ మెటీరియల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు, సైన్ పెట్టించుకుంటారు. అండ్ దెన్ ర్యాంక్ వచ్చాక ఫెసిలేట్ చేస్తాము అంటే జస్ట్ సన్మానం లాగా ఏదో మీకు సన్మాన సభ చేస్తామని చెప్పి పిలుస్తారు. సో దాన్ని మార్కెటింగ్ యాక్ట్గా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ గెస్ట్ లెక్చరర్గా పిలుస్తారు. అసలు ఒక తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్ అయితే రీసెంట్ డేస్లో, సో నాకు తెలిసి ఇంటెన్షనల్గా అని నేను అనుకోను, అన్ని ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నాడు ఆయన. ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన ఒక యూపీఎస్సీ ర్యాంకరు రీసెంట్ డేస్లో అన్ని ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నాడు. ఇంటెన్షనల్గా తను వెళ్తున్నాడని మాత్రం నేను అన్ను. ఎందుకంటే ఐ కెన్ సీ, అది చూస్తేనే అర్థమవుతా ఉంది అన్ఇంటెన్షనల్గానే అతనికి తెలియకుండానే అతను ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతున్నాడు అనేది నేను త్వరలో వీడియో చేస్తాను. ఆ ర్యాంకర్ ఎవరు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, ఏమేం చేశారు అని.